జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు వినూత్న రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. భిక్షాటన చేస్తూ ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు దీనికి గల కారణాలు ఏంటని బీజేపీ కార్పొరేటర్లు వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ విధంగా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటి? అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? గత 4 సంవత్సరాల నుంచి కూడా మా పరిస్థితి ఇదే. కేవలం ఇవాళ ఇట్లా సింబాలిక్గా కౌన్సిల్కి వచ్చాము, కానీ 4 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఆఫీసర్లను, మేయర్లను, కమిషనర్లను మాకు అభివృద్ధికి నిధులు కేటాయించండి అని చెప్పి మేము అడుక్కునే పరిస్థితిలోనే ఉన్నాము. వేల కోట్ల రూపాయల బడ్జెట్ తోటి అని చెప్పి జీహెచ్ఎంసీ గురించి మాట్లాడతారు, కానీ ఎలాగైతే ఈ దుప్పటి బొక్కలతోటి ఉందో ఆ బుక్కులలో కూడా అన్ని బొక్కలే, అంత డొల్ల, నిజాలు ఎక్కడా కూడా లేదు. 12,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి మొన్న రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నారు, అసలు ఆ డబ్బులు, ఆ నిధులు అన్ని ఎక్కడికి పోయాయి? ఒకవేళ 8,440 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా కాంట్రాక్టర్లకు సంవత్సర కాలం నుంచి ఎందుకు మీరు బిల్లులు ఇవ్వట్లేదు? ఎందుకు పనులు ఎక్కడక్కడ ఆగిపోయాయి? ఈ రోజు చూసే నగరం పరిస్థితి ఎలా ఉందంటే మోరీ మొత్తం ఎక్కడ చూసినా అక్కడ మోరీ బొంగుతుంది. అదే డ్రైనేజ్ నీళ్ళల్లో పిల్లలు బడికి పోవాలి, స్కూళ్ళకి పోవాలి, మళ్ళీ గుడికి పోవాలి, దావత్లకు పోవాలంటే అవే కట్టుకుంటూ పోతాము. రోడ్లన్నీ గుంతలమయం అయిపోయాయి. చీకటిమయంగా ఈరోజు హైదరాబాద్ నగరం మారిపోయింది. అన్ని అబద్ధాలే. కేవలం మేయర్ గారు ఏమన్నంటే బడ్జెట్కి రండి, నేను చేసే భజన మీరు వినండి, నేను పెట్టే తిండి మీరు తినండి, తర్వాత మీరు పొండి అని అంటది, కానీ ప్రజా సమస్యల కోసం పరిష్కరించడానికి మాత్రం ఎలాంటి చర్చలు మాత్రం జరగట్లేదు. ఒకవైపు బీఆర్ఎస్ ఏమైనా అవిశ్వాస తీర్మానం పెడితే మీరు మద్దతు పలుకుతారా? ఏంటి, ఏమంటారు? అది పార్టీ నిర్ణయిస్తుందండి. నాకు తెలిసినంత వరకు ఎంపీ లక్ష్మణ్తో కూడా భేటీ అయ్యారు, ఏం చర్చించారు? అంటే అది ఇప్పుడే అయితే చేయడానికి ఉండదు. లాస్ట్ ఇయర్లో అంటే మనకు February 10th తర్వాత అవిశ్వాసం పెట్టాల్సి వస్తుంది. అప్పుడు అవిశ్వాస తీర్మానం ఒకవేళ మా పార్టీ పెద్దలు ఎలా నిర్ణయిస్తే మేము దానికి అలాగే ప్రయోగ చేస్తాం. సో మొత్తం మీద చూసుకోవచ్చు, వినూత్న రీతిలో వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఏం అంటారు? లాస్ట్ టైం బడ్జెట్ బోగసు, ఈసారి ఇంకా పెద్ద బోగసు, ఇంకా 200-300 కోట్లు యాడ్ చేసుకున్న బోగసు. మీరు చూడండి, ఇక్కడ ఫస్ట్ పేజ్లోనే ఫైనాన్షియల్ ఓవర్వ్యూ అని చెప్పి 20 సంవత్సరాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ రేట్స్ పెంచలే అని చెప్పారు. మేజర్ రెవెన్యూ దాని నుంచే అని చెప్తారు. 20 సంవత్సరాల నుంచి పెంచలేదు. ఎక్స్పెండిచర్ ఈస్ కంటిన్యూస్లీ ఇంక్రీజ్. రెవెన్యూ సర్ప్లైస్లు ఉందంటారు. అక్కడ స్థానికంగా చూస్తే ఒక రిక్షాకి రిపేర్ చేసే పరిస్థితి అక్కడ శానిటేషన్లో ఉండదు. అంటే మరి ఎందుకు ఈ బడ్జెట్, ఎందుకు ఈ బోగస్ బడ్జెట్లో అవసరమా? ఈ సమయం ఎందుకు వృధా కదా? స్ట్రీట్ లైట్ వాళ్ళకి శాలరీలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎక్కడ కూడా అంధకారమే మొత్తం సిటీ అంతా. ఎక్కడ కూడా కాంట్రాక్టర్లు సరైన సమయం బిల్లులు లేక పనులు ఆగిపోయినాయి ఎక్కడిదక్కడ. మరి ఎందుకు ఈ బడ్జెట్? పార్టీలు మార్చి సొంత అవసరాల కోసం పార్టీలు మారడం కోసం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. ఈ మేయర్ అని ఈ యొక్క కాంగ్రెస్ గతంలో అట్లనే ఉంది, ఆ మేయర్ మారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే ఉంది. తప్పకుండా సరైన సమయంలో ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారు. మొత్తం మీద మనం చూసుకోవచ్చు. చెప్పండి, ఈ విధంగా నిరసన వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు జిహెచ్ఎంసీ బడ్జెట్ కూడా పూర్తిగా అవాస్తవికము. గత బడ్జెట్లో 1,200 కోట్ల రూపాయలు ఇస్తానటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంకి పాలాభిషేకాలు చేశారు ఆ రోజు ముఖ్యమంత్రికి. ఇదే స్థలంలో వచ్చింది గుండు సున్నా. స్టేట్ ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్స్ నుంచి వచ్చిన డబ్బులు గుండు సున్నా. ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో రావాల్సిన డబ్బులు గుండు సున్నా. మోటార్ వెహికల్ ట్యాక్స్ గుండు సున్నా. ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చింది అంతంత మాత్రమే. స్టాంప్ డ్యూటీ పేరుతోటి విడుదల చేస్తానంటే 3,000 కోట్ల రూపాయలు ఆహనాపిల్లంట సినిమాలో కోడిని కట్టేసి అన్నం తిన్న రూపాన పీడీ అకౌంట్లో పెట్టి అది మనకి ఇచ్చినట్టు చూపిస్తారు, ఇవ్వనట్టు చూపిస్తలేరు. అంటే కేవలం అంకల్ గైడ్ తోటి 1,20,00,000 మంది ఉన్నటువంటి భాగ్యనగర జనాభా యొక్క రక్తపు పన్నుని మరి పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా మీ దగ్గర అన్ని డబ్బులు ఎక్స్ట్రా ఉంటే 2,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మిత్తి కడుతుంది జిహెచ్ఎంసీ. ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? 6,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పుల్లో ఉంది జిహెచ్ఎంసీ. ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? కాంట్రాక్టర్లకు 10 నెలల నుంచి బిల్లులు పెండింగ్లో ఉండి అనేక మంది కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్లకు బిల్లులు ఎందుకు ఇస్తలేరు? ఈరోజు కనీసం రోడ్లు వేయడానికి కానివ్వండి, నాలా డీజిల్టింగ్ కానీ, స్ట్రీట్ లైట్లు కూడా వేయలేని పరిస్థితి లేదు. ఈరోజు భాగ్యనగరం పూర్తిగా అంధకారంలో ఉనికిపోయింది. స్ట్రీట్ లైట్లు కూడా వేయలేటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఈరోజు జిహెచ్ఎంసీ ఉంటే మరి దాన్ని పట్టించుకున్నటువంటి దిక్కు మొక్కు లేదు. మేమే కాదు, అన్ని పార్టీ కార్పొరేటర్లు కాళ్ళు అరిగేలా తిరిగినప్పటికీ కూడా ఈ జిహెచ్ఎంసీలో ₹1 కూడా రావట్లేదు. కాబట్టి మరి ఈ యొక్క ప్రయత్నం ఈరోజు జిహెచ్ఎంసీ నిజంగా వాస్తవిక బడ్జెట్ పైన చర్చ జరపాలి. ఈరోజు 8,500 కోట్ల రూపాయల బడ్జెట్ మీరు అన్నారు. మరి 10 కోట్ల రూపాయలకు నిమిషమన్నా కేటాయించండి. 10 కోట్ల రూపాయలకు నిమిషం కేటాయిస్తే 14 గంటలు జిహెచ్ఎంసీ బడ్జెట్ పై చర్చ జరపాలి. కానీ మేయర్ గారు 10 నిమిషాలు కూడా చర్చ జరపకుండా బడ్జెట్ డీమ్ టు బి అప్రూవ్డ్ అని గత 4 సంవత్సరాలుగా పారిపోతూనే ఉన్నారు. దమ్ముంటే మేయర్ గారు చర్చకు సిద్ధమా అని మేము అడుగుతా ఉన్నాము. అవసరం అనుకుంటే పగలు రాత్రి ఎన్ని రోజులైనా మా సొంత ఖర్చులతోటి జిహెచ్ఎంసీలో చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు చర్చ జరపాలని భాగ్యనగర వాసులకు ఊపిరి
ముఖ్యమంత్రి అందించాలని, ఇది అభాగ్య నగరంగా మారకుండా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపైన ఫోకస్ పెట్టాలి, ఏమో చర్చించకుండానే వెంటనే బడ్జెట్కి ఆమోదం జరుగుతుంది, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదంటూ వీళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మేము ఖచ్చితంగా పోరాడతామంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటమ్మా ఈరోజు ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏమంటారు? 8,000 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేసినామని చెప్తున్నారు. ఆ పైసలు ఎక్కడ పెడుతుండ్రు వీళ్ళు? ఇంతకుముందు లాస్ట్ బడ్జెట్ ఏం చేసిండ్రు? బడ్జెట్ రిలీజ్ చేసిన బడ్జెట్ ఏం ఖర్చు పెట్టిండ్రు అని మాకు తెలిపాలి. కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వట్లేదు, పనులు అవ్వట్లేదు, బిల్లులు వాళ్ళు టెండర్స్ చేస్తే కాంట్రాక్టర్ రావట్లేదు. ఎందుకంటే బిల్లులు చెల్లించలేదు కాబట్టి వాళ్ళు కాంట్రాక్టర్ రావట్లేదు. పనులు ఏవైనా బడ్జెట్ ఇస్తేనే, ఎవరైనా మనీ ఇస్తేనే కదా పని చేస్తారు. ఎక్కడ చూసినా మా దగ్గర డ్రైనేజ్ ఫ్లోరింగ్ అవుతుంది, రోడ్లు ఎట్లా పడితే అట్లా రోడ్స్ అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. పనులు అయితే ఏం అవుతలే అంటే వస్తున్న పన్ను ఏం చేస్తుండో ఇంత ఇప్పుడు 5,000 పన్ను, లాస్ట్ ఇయర్ 5,000 ఉండే, ఇప్పుడు ఏకదమ్ 20,000 చేస్తే ప్రజలు ఎట్లా కడతారు ఆ పన్నుని? ఈ వస్తున్న పన్ను ఇంతవరకు ఏం చేసిండ్రు? ఈ పన్ను మొత్తము మన హైదరాబాద్లో వస్తున్న పన్ను హైదరాబాద్లో ఖర్చు పెట్టాలి. మీరు ఎక్కడో ఓల్డ్ సిటీలో ఖర్చు పెట్టి ఎక్కడో ఊర్లలో ఖర్చు పెడితే డెవలప్మెంట్ ఎక్కడ అవుతుంది హైదరాబాద్లో అని మేము అడుగుతున్నాం. ఇవాళ మేము ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. మేయర్ గారు ముందుకు బడ్జెట్కి వెళ్ళొద్దు, ముందు ఈ ప్రశ్నలకు అందరికీ జవాబు ఇచ్చినాకనే బడ్జెట్కి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ముందుగా పేరుగానే విశ్వనగరం అని చెప్తున్నారు. మన హైదరాబాద్ని బంగారు తెలంగాణ చేస్తా అని అప్పటి కేసీఆర్ గారు ఇప్పటివరకు ఏ డెవలప్మెంట్ చేయండి వదిలేసి మన జిహెచ్ఎంసీని మొత్తము గవర్నమెంట్ అంతా డొల్ల చేసి మొత్తం ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఎందుకంటే మూసి అని ప్రక్షాళన చేస్తామని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా అప్పటి మన కేసీఆర్ గారు చేసినట్టువి అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా చేస్తుంది. మరి ఇలాంటి గవర్నమెంట్ ఇంకా ఎప్పుడు నిధులు ఇస్తే ఎప్పుడు వర్క్ చేస్తారు? చిన్న చిన్న వర్క్స్ చేయలేని చిన్న శాంక్షన్స్ అవుతలేదు. శాంక్షన్స్ అయినా కానీ టెండర్లకు వస్తలేరు. కాంట్రాక్టర్ బిల్లు శాంక్షన్ చేస్తలేరంట. ఎందుకు కాంట్రాక్టర్లకు ఎందుకు ఇప్పటి వరకు కూడా శాంక్షన్ చేస్తలేరని మేము ప్రశ్నిస్తున్నాం. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ముఖ్యంగా ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఎలాంటి సమయం ఇవ్వకుండా ముఖ్యంగా బడ్జెట్ని ఆమోదం తెలుపుతున్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఇదే ధోరణి కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రజా సమస్యలపైన ఎక్కడ కూడా ఫోకస్ పెట్టడంతో ఒకవైపు స్ట్రీట్ లైట్స్ కావచ్చు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన ఫోకస్ చేయకుండా బడ్జెట్ ఆమోదం తెలిపే విధంగా ప్రయత్నిస్తున్నారంటే ఒకవైపు బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన రూపంలో ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే బీజేపీ కార్పొరేటర్లు ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానున్నది. మొత్తం మీద మరి కాసేపట్లోనే ఇక్కడికి బీఆర్ఎస్ చెందిన కార్పొరేటర్లు కూడా ఇక్కడికి రానున్నారు. ఈ రోజు అవిశ్వాస తీర్మానం కూడా వెళ్లే ఆలోచనలు ఉన్నట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. వేణుతో కలిసి శిల్పాటి హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.